పదవులు కాదు, బాధ్యతలే ముఖ్యం. ఎందుకంటే మన ముందుండే బాధ్యత చాలా పెద్దది. అప్రమత్తంగా ఉండండి అంటూ లీడర్లకు పిలుపునిస్తోంది ఏపీ కమలం పార్టీ నాయకత్వం. జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటిస్తూ పెద్ద టార్గెట్ ఇచ్చారు పార్టీ చీఫ్ పురంధేశ్వరి. కూటమిలో ఉంటూనే బలపడదామంటూ కొన్ని చిట్కాలు కూడా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లు ప్రకటించింది ఏపీ బీజేపీ. కొన్ని జిల్లాలకు పాత అధ్యక్షుల్ని కొనసాగిస్తూనే మరికొన్ని జిల్లాలకు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లాకు అడ్డూరి శ్రీరామ్, వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షురాలిగా శ్రీదేవి నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ పేరు ప్రకటన తర్వాత బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి భారీ ర్యాలీ తీశారు. ఇందులో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. బెన్ సర్కిల్ బ్రిడ్జ్, భవానీపురం ఫ్లైఓవర్ ఇవన్నీ కేంద్రం చేస్తున్న సాయాలే అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఏకగ్రీవంగా ఎన్నికైన వారు అందరినీ కలుపుకొని వెళ్లాలని పిలుపునిచ్చారు పార్టీ చీఫ్ పురంధేశ్వరి. ఏకాభిప్రాయం అన్నది నేను ఇందాక చెప్పినట్లుగా ఎన్నిక వరకు పరిమితం చేస్తూ ఆ తర్వాత ఎటువంటి భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు లేకుండా మనం అందరం కూడా పార్టీ బలోపేతానికి పనిచేయవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మనందరి మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. కనుక ఇక్కడ వర్గాలు లేవు. నీ వర్గం నా వర్గం, నా మనుషులు నీ మనుషులు అనేటువంటి ఆలోచన లేదు. మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు. ఇకపై 3 ఏళ్లకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని మాటిచ్చింది రాష్ట్ర నాయకత్వం. కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపునిస్తామని చెప్పారు బీజేపీ చీఫ్. కూటమిలో మిగతా పార్టీలతో సమన్వయం కొనసాగిస్తూనే రాబోయే ఎన్నికల నాటికి ఏపీలో పార్టీ బలోపేతమే టార్గెట్ గా పనిచేస్తోంది కమలం పార్టీ. వీలును బట్టి వైసీపీ ఓటు బ్యాంకులో కొంత భాగాన్ని తమ వైపు తిప్పుకునేందుకు స్కెచ్లు వేస్తోంది. పొత్తు యొక్క ధర్మాన్ని కూడా నిర్వహించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. దానికి తోడుగా ప్రజలు కనుక క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదుర్కొన్నట్లయితే ఆ సమస్యల పట్ల మనం అవగాహన పెంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పొత్తు ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి కూడా ఈ విషయాలు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అటు బీజేపీ విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన పరశురామరాజును అభినందిస్తూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో పదవులుండవు, బాధ్యతలే ఉంటాయన్నారు. పరశురామరాజు గారిని నియమించడం జరిగింది. ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా, డెమోక్రటిక్గా జరుగుతుంది. ఈ పైనుంచి వచ్చిన లీడర్స్ అంటే వారు ఇక్కడ మన ఒపీనియన్ తెలుసుకుని ప్రతి ఒక్కరి ఒపీనియన్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఆ ఒపీనియన్ని మళ్ళీ రాష్ట్ర పార్టీకి నివేదించడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ వాళ్ళు ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పార్టీకి చెప్పిన తర్వాత కేంద్రం నుంచి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రకటన. జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయ్యాక మరో 10 రోజుల్లో రాష్ట్ర అధ్యక్షులను ప్రకటిస్తారు. బీజేపీ నిబంధనల ప్రకారం అధ్యక్ష కుర్చీలో 2 సార్లు ఒకరే ఉండొచ్చు. ప్రస్తుతం బీజేపీ చీఫ్ గా ఉన్న పురంధేశ్వరినే కొనసాగిస్తారా, మరొకరికి అవకాశం ఇస్తారా అనే సస్పెన్స్ పార్టీ లోపల వెలుపల కొనసాగుతోంది. అధ్యక్ష రేసులో సుజనా చౌదరి కూడా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరు సీనియర్లు కూడా పోటీ పడుతున్నారు. అభిప్రాయ సేకరణ తర్వాత అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.